మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎక్కడ అమ్ముకోవద్దు. వీఆర్ ఫైటింగ్ ఫర్ సోషల్ జస్టిస్ విత్ అ సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, బీ పాజిటివ్ అండ్ స్ప్రెడ్ పాజిటివ్. నిన్న ఒక వీడియో చేయడం జరిగింది, అది ఆంధ్రప్రదేశ్లోకి కొత్త పార్టీ వస్తుందని. దానికి ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు, బ్రదర్ పుట్టగానే ఎవరికి నడక రాదు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందో నీకు తెలుసు. ఆల్ ఇండియా ఓబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఎస్సీ ఎస్టీలకి మెడికల్ సీట్స్ లో రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? అలాగే 108 ని ఎవరు తీసుకొచ్చారో తెలుసా? అలాగే టొబాకో యాడ్స్ ని ఎవరు తీసుకొచ్చారో తెలుసా? నేషనల్ రూరల్ హెల్త్ ఆర్గనైజేషన్ ని ఎవరు స్థాపించారో తెలుసా? ఇవన్నీ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయ బ్రదర్. ఈ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటో, వాళ్ళు సాధించిన విజయాలు ఏంటో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో దట్ విల్ మేక్ హిస్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ డెఫినెట్లీ ఫర్ ష్యూర్. ఈ రోజు కాకపోతే రేపు. మేమేంటంటే సోషల్ జస్టిస్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇక్కడ మా అధ్యక్షుడు చెప్పింది, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎక్కడ అమ్ముకోవద్దు. వీఆర్ ఫైటింగ్ ఫర్ సోషల్ జస్టిస్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, ఆ ప్రయాణంలో మీరు కూడా యాడ్ అవ్వచ్చు. క్యాడర్ని నిర్మించబోతున్నాం. ఈ నిర్మాణంలో మీరు కూడా ఒక భాగం అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అంబేద్కర్ చెప్పింది అదే, సోషల్ జస్టిస్ కోసమే రిజర్వేషన్స్ అవన్నీ తీసుకొచ్చారు. కానీ స్టిల్ సోషల్ జస్టిస్ జరగట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు ఉన్నాయి. ఈ 175 సీట్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయో చూడండి. మొత్తం త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్లో 56% బీసీస్ ఉన్నారు. కమ్మర్స్ 3% ఉన్నారు, రెడ్డిస్ 5% ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కువే ఉన్నారు. కానీ సీట్లు ఎవరికి ఎక్కువ వెళ్తున్నాయి అనేది మీరు చూడండి. 29 సీట్స్ ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చేయాలి కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు, లేకపోతే అందులో కూడా వాళ్ళే పోటీ తీసేవాళ్ళు. ఈ పార్టీలో చేరదాం, మన సీట్లు మనం తీసుకుందాం. పార్టీలో కొన్ని సీట్లైనా మనం గెలుద్దాం. మన గొంతు అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు వినిపిద్దాం. వినిపించి మనకు కావాల్సింది మనం సాధించుకుందాం. మా అధ్యక్షుడి గారు ఇంకొకటి చెప్పారు, ఏంటంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో పిల్లలందరికీ సమాన భాగాలు ఇస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరుల్లో మనకి ఎక్కడైనా సమాన భాగం అందుతుందా? సో ఆ సమాన భాగాలుగా ఆ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులన్నీ సమానంగా అందాలన్నదే మా ధ్యేయం. సో బీ పాజిటివ్ అండ్ స్ప్రెడ్ పాజిటివ్. థ్యాంక్ యూ.